కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హైదరాబాద్ సిటీలో ఆదివారం ఉదయం సూర్యకాంతం గారు కిచెన్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేయడానికి లైటర్ కొడుతున్నారు. టక్ 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 శబ్దం వస్తోంది కానీ మంట రావటం లేదు. ఒరే రాజేష్, రాజేష్, ఏంట్రా ఈ గ్యాస్ పొయ్యి అలిగిందా? సిలిండర్ అయిపోయిందా ఏంటి? ఈరోజే మా కిట్టి పార్టీ లీడర్ భద్రమ్మ వాళ్ల గ్యాంగ్ లంచ్కి వస్తున్నారు. నేను వాళ్ళకి ఇటాలియన్ పాస్తా, చైనీస్ మంచూరియా వండి పెడతానని వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టేశాను. రాజేష్ ఫోన్ చూసుకుంటూ తల పట్టుకుని వచ్చాడు. అమ్మా, సిలిండర్ కాదు, మన అపార్ట్మెంట్కి వచ్చే మెయిన్ పైప్ లైన్ డ్యామేజ్ అయ్యిందంట. రిపేర్ చేయడానికి కనీసం 2 రోజులు పడుతుందని అపార్ట్మెంట్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు. పైగా ఈరోజు సిటీలో డెలివరీ బాయ్స్ అందరూ స్ట్రైక్ అట. స్విగ్గీ, జొమాటో అన్నీ బంద్. ఆ మాట వినగానే సూర్యకాంతం గారి చేతిలో ఉన్న లైటర్ కింద పడిపోయింది. బాబోయ్, డెలివరీలు బంద్, గ్యాసు బంద్ అంటే ఈరోజు భద్రమ్మ వస్తే నేనుట్టి మంచినీళ్ళిచ్చి పంపించాలా? వాళ్ళందరూ నా పరువు తీసి వాట్సాప్లో నా మీద మీమ్స్ వేసుకుంటారా? ఏవండి రామారావు గారు, ఏదైనా ఉపాయం చెప్పండి. రామారావు గారు పేపర్ దించుతూ నవ్వారు. నా దగ్గర ఉపాయం లేదు కానీ సూర్యకాంతం, ఆ 5 స్టార్ భోజనాలు వదిలేసి కనీసం ఆ కట్టెల పొయ్యి మీద పప్పు వండుకో. నీ పరువు నిలబడుతుంది. కట్టెల పొయ్యి నేను వండటమా? నా చేతులు కందిపోతాయి. అయినా సిటీలో కట్టెలెక్కడుంటాయి? మన ఫర్నిచర్ని విరగొట్టి కాల్చమంటారా ఏంటి? అప్పుడు కోమలి కిచెన్లోంచి నవ్వుతూ బయటకొచ్చింది. అత్తేగారు, కంగారు పడకండి. మన ఇంటికి 1 గంట దూరంలోనే గోదావరి నదికి సంబంధించిన ఒక పిల్ల కాలువ, దాని పక్కనే మనకొక చిన్న మామిడి తోట ఉంది కదా, మనం అక్కడికి వెళ్దాం. నది ఒడ్డున ఆ చల్లని గాలిలో నేను నా చేతులతో ఒక అద్భుతమైన విందు తయారు చేస్తాను. మీ ఫ్రెండ్స్ని అక్కడికే రివర్ వ్యూ లంచ్ అని చెప్పి పిలవండి. ఏంటి, ఆ నది ఒడ్డున ఇసుకలో కూర్చొని వంట చేస్తావా? చీచి, అక్కడంతా దుమ్ము, రాళ్లు ఉంటాయి. నా బ్రాండెడ్ చీరలు పాడైపోతాయి. నా ఫ్రెండ్స్కి నేను ఇసుక పెట్టి వడ్డించాలా? నమ్మండి అత్తేగారు, పేదవాళ్లకైనా కోటీశ్వరులకైనా ప్రకృతి ఒక్కటే. నది ఒడ్డున ఇసుకలో ఉండే లాజిక్ మీకు తెలీదు. ఒక్కసారి వెళ్ళి చూద్దాం. మీ పరువు పోకుండా నేను చూసుకుంటాను. సూర్యకాంతం గారికి వేరే దారి లేక అయిష్టంగానే ఒప్పుకుంది. కార్లో అందరూ నది ఒడ్డుకు బయలుదేరారు. కోమలి డిక్కీలో కొన్ని మట్టి కుండలు, బియ్యం, కూరగాయలు, నూనె డబ్బాలు పెట్టుకుంది. సూర్యకాంతం గారు మాత్రం తన వెంట ఒక ఇండక్షన్ స్టవ్ అంటే ఎలక్ట్రిక్ పొయ్యి, ఒక ఎలక్ట్రిక్ చాపర్, అలాగే ఒక హెయిర్ డ్రయర్ తెచ్చుకుంది. అమ్మా, నది ఒడ్డున కరెంట్ ఎక్కడుంటుందని ఈ ఇండక్షన్ స్టవ్లు, డ్రయర్లు మోసుకొస్తున్నావు? ఒరేయ్, నాకెండకి చెమట పడితే జుట్టు పాడుతుంది కదా అని డ్రయర్ తెచ్చాను. ఆ కోమలి వంట చేయకపోతే నా ఇండక్షన్ స్టవ్ మీద నేను వండుకుంటాను. సూర్యకాంతం, ఆ నది ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్టుకి ప్లగ్ పాయింట్ ఏమైనా ఉంటుందేమో వెతుక్కుని పెట్టుకో. నీ ఇండక్షన్ స్టవ్కి సరిగ్గా సరిపోతుంది అని అనడంతో అందరూ నవ్వుకున్నారు. కారు ఒక అద్భుతమైన ప్రదేశంలో ఆగింది. పక్కన్నే స్వచ్ఛమైన నీటి ప్రవాహం జలజలా పారుతోంది. తెల్లటి ఇసుక, చుట్టూ పచ్చని మామిడి చెట్లు. ఆ ప్రశాంతత, ఆ నది నుంచి వస్తున్న చల్లని గాలి సిటీ ఏసీల కంటే 100 రెట్లు అద్భుతంగా ఉంది. సూర్యకాంతం గారు పట్టుచీరను కొద్దిగా పైకి పట్టుకుని ఇసుకలో కాలు పెట్టారు. ఏంట్రా రాజేష్, ఇసుక నా చెప్పులు లోపలికి కూరుకుపోతున్నాయి. అప్పుడే ఇసుకలోంచి ఒక చిన్న నదిపీత బయటకొచ్చి సూర్యకాంతం గారి కాలి బొటనవేలుని గట్టిగా పట్టుకుంది. బాబోయ్, ఏలియన్! రే రాజేష్, నా కాలికేదో ఫారిన్ పురుగు కరిచేసిందిరా. నా బొటనవేలు తెంచేస్తోంది. నన్ను కాపాడండి అంటూ ఇసుకలో గంతులు వేయటం మొదలుపెట్టింది. రామారావు గారు నవ్వాపుకోలేకపోయారు. కోమలి పరిగెత్తుకొచ్చి నెమ్మదిగా ఆ పీతను తీసి నీళ్లల్లోకి వదిలేసింది. అత్తేగారు, అది ఏలియన్ కాదు, పాపం చిన్న పీత. మీరు దాన్ని తొక్కబోతే భయపడి పట్టుకుంది అంతే. అమ్మో, ఈ నది ఒడ్డునేంటి జూరాసిక్ పార్క్ లాగా ఉంది? ఇంకెన్ని రాక్షస జంతువులొస్తాయో, నా పరువు పోయేలా ఉంది. కోమలి చీరకొంగు దోపుకొని పని మొదలుపెట్టింది. సూర్యకాంతం గారు దూరం నుంచి చూస్తున్నారు. కోమలి కిచెన్లోలాగా గ్యాస్ స్టవ్ వెతకలేదు. బదులుగా ఆ నది ఒడ్డున ఉన్న తడి ఇసుకలో 1 అడుగు లోతులో ఒక గుండ్రటి గొయ్యి తవ్వింది. అందులో ఎండు పుల్లలు వేసి మంట వెలిగించింది. మంట బాగా రాజుకొని నిప్పులు తయారయ్యాక తన వెంట తెచ్చిన ఒక పెద్ద మట్టి కుండలో బియ్యం, నీళ్లు వేసి ఆ గొయ్యిలో పెట్టింది. దానిమీద గుమ్మడి ఆకులను కప్పి
పైన ఆ వేడి ఇసుకను తిరిగి కప్పేసింది. కేవలం కొద్దిగా ఆవిరి రావటానికి చిన్న రంధ్రం వదిలింది. ఏంటే కోమలి, అన్నం కుండను అలా పూడ్చిపెట్టేశావేంటి? అదేమైనా నిధి అనుకున్నావా ఏంటి దాచేస్తున్నావు? కాదత్తయ్యగారు, దీనికి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది. ఇసుక అనేది వేడిని పట్టుంచే బెస్ట్ పదార్థం. అందులో నిప్పులు వేసి ఇలా మట్టి కుండ పెట్టి ఇసుకతో కప్పేస్తే ఆ వేడి లోపల సమానంగా వ్యాపించి అన్నం దమ్ పద్ధతిలో ఉడుకుతుంది. మా ఊర్లో వరదలు వచ్చినప్పుడు గ్యాస్ పొయ్యిలు లేనప్పుడు మేమిలాగే వండుకునేవాళ్లం. దీనివల్ల అన్నంలో ఉన్న పోషకాలు ఆవిరైపోవు, రుచి కూడా అమృతంలా ఉంటుంది. సూర్యకాంతం గారికి ఆ లాజిక్ విని నోట మాట రాలేదు. తను కేవలం బటన్లు నొక్కడం మాత్రమే నేర్చుకుంది. కాని కోమలి ప్రకృతిని వాడుకుని ఎంత తెలివిగా వంట చేస్తుందో అర్థమైంది. అదేవిధంగా కోమలి ఇంకో మట్టి దాకలో గుత్తి వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కల్లుప్పు వేసి ఆ ఇసుక నిప్పుల మీద రోటీ పచ్చడి కోసం కాలుస్తోంది. ఆ వంకాయలు కట్టెల నిప్పుల మీద కాలుతుంటే ఆ పొగకి గుమగుమలకి సూర్యకాంతం గారికి కడుపులో ఎలుకలు పరిగెత్తటం మొదలయ్యాయి. వంటవుతుండగా రామారావు గారు, కోమలి, దాహంగా ఉందమ్మా. ఈ ఆరాటంలో పడి మంచినీళ్ళ క్యాన్ తేవడం మర్చిపోయాం. ఇప్పుడు ఎలా? అని అన్నారు. సూర్యకాంతం గారు వెంటనే, అయ్యో, నా ఇంపోర్టెడ్ వాటర్ బాటిల్ మర్చిపోయాను. ఈ నది నీళ్లు తాగితే నా గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. నాకు మినరల్ వాటర్ కావాలి అని గోలపెట్టింది. కోమలి నవ్వుతూ ఒక చిన్న ప్రయోగం చేసింది. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని అందులో నదిలో ఉన్న సన్నటి ఇసుక, గులకరాళ్ళు, అలాగే కొద్దిగా బొగ్గు వేసి ఒక ముడి వేసింది. దాన్ని ఒక మట్టి గ్లాస్ పైన పెట్టి నదిలోని నీటిని ఆ గుడ్డ మీదుగా పోసింది. నీరు ఆ ఇసుక బొగ్గుల గుండా ఫిల్టరై చాలా స్వచ్ఛంగా, చల్లగా గ్లాసులోకి చేరుకుంది. ఇదిగోండి మావయ్య గారు, స్వచ్ఛమైన మినరల్ వాటర్. నది నీటిలో ఉండే మురికిని ఇసుక రాళ్లు ఆపేస్తాయి. ఆ బొగ్గు నీటిలో ఉన్న బ్యాక్టీరియాను లాగేసుకుంటుంది. ఇది ప్రకృతి మనకిచ్చిన ఉచిత ఆర్ఓ ప్యూరిఫైయర్. సూర్యకాంతం గారు భయపడుతూనే ఆ నీళ్లు తాగారు. ఆ నీళ్లు ఫ్రిడ్జ్ నీళ్ల కంటే చల్లగా, తేనె కంటే తియ్యగా ఉన్నాయి. ఆవిడ ఆశ్చర్యంతో కోమలి వైపు చూసింది. కోమలికి వంట మాత్రమే కాదు, సైన్స్ కూడా ఎంత బాగో తెలుసో అర్థమైంది. మధ్యాహ్నం 1 గంట భద్రమ్మ తన 3 స్నేహితురాళ్లతో కలిసి కార్లో అక్కడికొచ్చింది. వాళ్లు దిగగానే అక్కడ ఇసుకలో మట్టి కుండలు, పొయ్యిలు చూసి భద్రమ్మ ముఖం చిట్లించింది. ఏంటో సూర్యకాంతం, వాట్సాప్లో రివర్ వ్యూ లంచ్ అన్నావు. నేనేదో పెద్ద రిసార్ట్ అనుకున్నాను. ఏసీ లేదు, ఏం లేదు. ఇసుకలో ఈ మట్టి కుండలేంటి? ఏదైనా సినిమాలో గిరిజనుల సెట్టింగ్ వేశారా ఏంటి? సూర్యకాంతం గారు కంగారు పడుతూ రాజేష్ వైపు చూశారు. అప్పుడు కోమలి ముందుకొచ్చింది. ఆంటీ, ఇది రిసార్ట్ కాదు, న్యాచురల్ ఎకోథెరపీ వంటగది. మీరెప్పుడూ ఏసీలు, 5 స్టార్ హోటల్స్ చూసుంటారు. కానీ ఈరోజు మీకు మా అత్తయ్యగారు భూమి లోపల దమ్ పద్ధతిలో ఉడికించిన అసలైన పల్లెటూరి వంటకం రుచి చూపించబోతున్నారు. దయచేసి ఆ మామిడి చెట్టు కింద కూర్చోండి. భద్రమ్మ వాళ్లు అయిష్టంగానే నది ఒడ్డున చల్లని గాలికి ఏర్పాటు చేసిన చాపల మీద కూర్చున్నారు. ఏసీ కంటే ఆ నది గాలి వాళ్లకు ఎంతో హాయిగా అనిపించింది. కోమలి అందరికీ పచ్చని అరిటాకులు వేసింది. ఇసుకలో నుంచి తీసిన ఆ మట్టి కుండ మూత తీయగానే అందులోంచి వచ్చిన ఆ వేడివేడి అన్నపు ఆవిరి, మట్టి సువాసన అందరి ముక్కుపుటాలను తాకింది. ఆ అన్నం పువ్వులా ఉడికింది. అన్నం వడ్డించి నిప్పుల మీద కాల్చిన గుత్తి వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, అలాగే నదిలో పట్టిన చిన్న చేపల ఇగురు వడ్డించింది. భద్రమ్మ మొహమాట పడుతూనే అన్నంలో ఆ కాల్చిన వంకాయ పచ్చడి, కొద్దిగా నెయ్యి కలుపుకొని మొదటి ముద్దను నోట్లో పెట్టుకుంది. పెట్టుకున్న మరుక్షణం ఆవిడ కళ్ళు పెద్దవయ్యాయి. ఆ ఇసుక వేడికి లోపలుడికిన వంకాయ రుచి, మట్టి కుండలో ఉడికిన అన్నం కమ్మదనం ఆమె మైండ్ని బ్లాంక్ చేశాయి. తన జీవితంలో 100ల కొద్దీ పార్టీలకు వెళ్ళింది కాని ఇలాంటి అద్భుతమైన రుచి ఆమె ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఇందులో కృత్రిమమైన గ్యాస్ వాసన లేదు, కేవలం మట్టి మరియు కట్టెల సువాసనే ఉంది. ఓ మై గాడ్, సూర్యకాంతం, వాట్ ఎ టేస్ట్! నా జీవితంలో ఇంత అద్భుతమైన కమ్మని భోజనం తినలేదు. ఆ 5 స్టార్ ఇటాలియన్ ఫుడ్ దీని ముందు డస్ట్బిన్తో సమానం. ఈ కుండలో వండటం వల్ల దీనికి ఆ రుచి వచ్చిందా? సూర్యకాంతం గారు గర్వంగా నవ్వుతూ, అవును భద్రమ్మ, మీరు కుక్కర్లలో ఉడకబెట్టి పోషకాలు చంపేస్తారు. కానీ మా కోడలు ఇసుకను వాడి థర్మల్ ఇన్సులేషన్ పద్ధతిలో వండింది.
నీళ్ళని కూడా న్యాచురల్గా ఫిల్టర్ చేసింది. సిటీలో ఉంటూ మనం మట్టిని మర్చిపోయాం, కానీ మా కోడలు మట్టిలో ఉన్న మ్యాజిక్ని నాకు మళ్ళీ పరిచయం చేసింది. భద్రమ్మ తన అహంకారాన్ని చంపుకొని కోమలిని ప్రశంసించింది. నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ సూర్యకాంతం. ఇన్ని రోజులు నేను నా స్టేటస్ చూసుకుని విరవీగారు, కానీ అసలైన సిరి సంపదలు, ఆరోగ్యం మన ప్రకృతిలోనే ఉన్నాయి. అతిథులందరూ సంతోషంగా తిని వెళ్లిపోయారు. సూర్యకాంతం గారు నెమ్మదిగా కిచెన్ సామాగ్రి సర్దుతున్న కోమలి దగ్గరికి వెళ్లారు. నన్ను క్షమించు కోమలి, ఉదయం గ్యాస్ లేకపోతే బతుకులేదనుకున్నాను. కానీ నీ తెలివితేటలు, నీ పల్లెటూరి సైన్స్ నా పరువును నిలబెట్టాయి. పేదరికంలో ఉన్నవాళ్లకి ఏమీ తెలీదనుకున్నాను, కాని ప్రకృతితో బతకడం నేర్చుకున్నవాళ్లే నిజమైన శ్రీమంతులని ఈ రోజు నువ్వు నిరూపించావు. అత్తయ్యగారు, ప్రకృతి ఎప్పుడూ మనకు కావాల్సినవే ఇస్తుంది. మనం దాన్ని వాడుకోవటం నేర్చుకోవాలి, అంతే. రామారావు గారు కూడా నవ్వుతూ ముందుకొచ్చి, ఆ ఇండక్షన్ స్టవ్, హెయిర్ డ్రయర్ ఏం చేద్దాం, నదిలో పడేద్దామా అని సూర్యకాంతం గారితో అనటంతో అందరూ గట్టిగా నవ్వుకున్నారు. అయ్యో వద్దు, అది ఇంటికి తీసుకెళ్దాం. కాని రేపటి నుంచి ప్రతి ఆదివారం మనం ఇక్కడికొచ్చి ఈ నది ఒడ్డునే వండుకొని తిందాం. నాకోసం ఆ ఇసుకలో కాల్చిన వంకాయ మళ్ళీ చెయ్యాలి కోమలి. ఆ సాయంత్రం అందరూ ఆ నది ఒడ్డున చల్లని గాలిలో ఆనందంగా గడిపారు. ప్రకృతిలో ఉన్న గొప్పదనం ముందు సిటీ ఆడంబరాలు తలవంచాయి. అది ఆదివారం ఉదయం. సూర్యకాంతం ఒక ఖరీదైన సూపర్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని హాల్లోకి దర్జాగా ఆయాసపడుతూ అడుగుపెట్టింది. కోమలి అప్పుడే ఇల్లంతా తుడిచి చీర కొంగు దోపుకొని అత్తగారికి మంచినీళ్లు తెచ్చిచ్చింది. అబ్బా, ఈ షాపింగ్ చేయడం చాలా కష్టం కోమలే. అయినా ఈరోజు నేను కొన్న బ్రాకలీ, పసుపు రంగు క్యాప్సికం చూస్తే మన పక్కింటాల కళ్ళు కొట్టాల్సిందే. ఆ కవర్లో జాగ్రత్తగా కిచెన్లో పెట్టు. కోమలి నెమ్మదిగా ఆ కవర్లలో ఉన్న కూరగాయలు బయటకు తీస్తోంది. అందులో ఉన్న ఒక చిన్న సొరకాయ చూసి ఆశ్చర్యపోయింది. దానికి 100 రూపాయల స్టిక్కర్ అంటించి ఉంది. అత్తయ్యగారు, ఈ చిన్న సొరకాయకి 100 రూపాయలు బిల్లు వేశారేంటి? మా ఊర్లో అయితే 25 రూపాయలకి చాట నిండా ఇస్తారు. పైగా ఇవేమో వాడిపోయి 6 రోజుల క్రితం కోసినట్టున్నాయి. ఆ వంకాయలు చూడండి, పురుగులు పట్టిపోయి ఉన్నాయి. నీకేం తెలిసే పల్లెటూరు దానా? 100 రూపాయలు ఉంటేనే అది ఆర్గానిక్. నీలాగా రోడ్డు పక్కన రైతుల దగ్గర బేరాలాడితే నా పరువు ఏం కావాలి? మన స్టేటస్ ఏంటి, మనం తినే ఫుడ్ ఏంటి? ప్రతి కూరగాయకి ఆ ఇంగ్లీష్ స్టిక్కర్ ఉంటేనే దానికో లెక్క. అయినా నీకు ఈ బ్రాక్లీ స్పెల్లింగ్ అయినా తెలుసా? స్పెల్లింగ్ తెలియదు కానీ అత్తయ్యగారు, దాన్ని చూస్తే క్యాలీఫ్లవర్కి ఆకుపచ్చ రంగు వేసినట్టు ఉంటుంది. అయినా ఏ స్టిక్కర్ వేసినా అవి పండాల్సింది మట్టిలోనే కదా. ఇంత డబ్బు పోసి అవి ఆడిపోయినవి తింటవెందుకు? మన ఇంటి వెనుకున్న మెట్ల మీద, మేడ మీద చాలా ఖాళీ స్థలం ఉంది కదా. అక్కడ కుండీల్లో మనం నాటుకుంటే రోజు తాజా కూరగాయలు వస్తాయి కదా. హలో కోమలే, ఇది సిటీ, నీ పల్లెటూరు కాదు. ఇక్కడ ఇంటి వెనక పేడ మట్టేసి వ్యవసాయం చేస్తే ఇల్లు కంపు కొట్టుద్ది. నా మోడర్న్ ఇంట్లో ఆ చెత్త పనులు చేయడానికి ఇల్లేదు. నీకు వ్యవసాయం పిచ్చుంటే వెళ్ళి మీ ఊర్లో చేసుకో. వెళ్ళి ముందు ఆ కూరగాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టు. కోమలి మౌనంగా తలదించుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి రాజేష్, కోమలి డాబా మీద నడుస్తున్నారు. కోమలికి వ్యవసాయం అంటే ప్రాణం. తన తండ్రి పడే కష్టం, మట్టితో ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు. రాజేష్, మన ఇంటి వెనుక ఒక పాత ఇనుప మెట్ల దారుంది కదా, అది ఎవరూ వాడట్లేదు. నేనక్కడ మెట్ల వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. అత్తయ్య గారికి తెలియకుండా నేను ఆ మెట్ల మీద కూరగాయలు పండిస్తాను. ఐడియా బాగుంది కోమలి, కానీ కుండీలు, మట్టి, విత్తనాలు తేవాలి కదా. అమ్మకి తెలిస్తే రచ్చ చేస్తుంది. ఈ సిటీలో అయినా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నేనున్నాను కదమ్మా. సూర్యకాంత నిద్రపోయాక నేను, రాజేషు వెళ్ళి పక్కింటి కన్స్ట్రక్షన్ సైట్ నుంచి కొంచెం ఎర్రమట్టి, పాత ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిళ్లు తెస్తాంలే. నువ్వు నీ వ్యవసాయాన్ని మొదలుపెట్టు, నా వంతు సాయం నేను చేస్తానుగా. మరుసటి రోజు నుంచే కోమలి మిషన్ మొదలైంది. రోజు అత్తగారు పడుకున్నాక రాత్రిపూట వెళ్లి వాటికి నీళ్లు పోసి ఆ మొక్కలను ప్రేమగా పలకరించి వచ్చేది. 1 నెల గడిచింది. కోమలి పోసిన విత్తనాలు ఇప్పుడు పచ్చని మొక్కలయ్యాయి. మెట్ల నిండా పండ్లు, కూరగాయలతో కలకల్లాడుతున్నాయి. అదొక అద్భుతమైన పచ్చని వనంగా మారింది. కాని ఆ వైపు ఎవ్వరూ వెళ్ళకపోవటం వల్ల సూర్యకాంతానికి ఆ విషయం ఇంకా తెలియలేదు. సరిగ్గా అప్పుడే నగరంలో లారీల సమ్మె మొదలైంది. వర్షాలు కూడా తోడవటంతో
సిటీకి కూరగాయల సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రే రాజేషు, ఏంట్రా ఈ కర్మ? రేపు మన ఇంటికి మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సులోచన గారు ఆమె స్నేహితులు భోజనానికి వస్తున్నారు. వాళ్ళకి నేను 100 రకాల వంటలు చేసి పెడతానని గొప్పలు చెప్పుకున్నా. తీరా చూస్తే ఇప్పుడు మార్కెట్లో ఉల్లిపాయ కూడా దొరకట్లేదంటగా. అవునమ్మా, మొత్తం సిటీలో స్టాకే లేదు. సూపర్ మార్కెట్ బోర్డులు కూడా తిప్పేశారు. ఆన్లైన్లో ఆర్డర్ పెడదామంటే యాప్లు కూడా పనిచేయటం లేదు. రేపు వచ్చే వాళ్ళకి కేవలం పప్పు అన్నం పెట్టి పంపించాల్సిందే. ఏంటి పప్పు అన్నమా? నా పరువు బజార్న పడుద్ది. ఆ ప్రెసిడెంట్ సులోచన నా మీద ఎప్పుడు కుళ్ళుకుంటా ఉంటది. నేనెప్పుడు మా ఇంట్లో అన్ని ఆర్గానిక్ కూరగాయలేనని బిల్డప్ ఇచ్చా. ఇప్పుడు వాళ్ళకి ఉత్తి పప్పు పెడితే నన్ను వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆడుకుంటారా? ఏమండి రామారావు గారు, ఏదైనా ఉపాయం చెప్పండి. రామారావు ఒక నవ్వు నవ్వి, నా దగ్గర ఉపాయం లేదులే గాని కాంతం, మన కోడలు కోమలి దగ్గర మాత్రం 100ల కొద్దీ ఆర్గానిక్ కూరగాయలున్నాయి. ఆ మాట వినగానే సూర్యకాంతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కోమలి దగ్గర ఎక్కడున్నాయి? అది ఎప్పుడు వెళ్ళింది అసలు మార్కెట్కి? ఏవైనా తన పల్లెటూరు నుంచి ట్రాక్టర్లో తెప్పించిందా ఏంటి? ట్రాక్టర్లు అక్కర్లేదు అత్తయ్య గారు, రండి ఇంటి వెనక్కి రండి, చూపిస్తాను. సూర్యకాంతం కోమలి వెనకే నడుచుకుంటూ ఇంటి వెనక ఉన్న పాత ఇనుప మెట్ల దగ్గరకు వెళ్ళింది. సూర్యకాంతానికి కళ్ళు బైర్లు గమ్మాయి. అది పాత మెట్లదారిలాగా లేదు, ఒక చిన్న అడవిలా, ఒక పచ్చని నర్సరీలా ఉంది. ఎర్రటి టమాటాలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. నిగనిగలాడే పచ్చిమిరపకాయలు, అబ్బా ఒక్కటేంటి, ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకని స్వచ్ఛమైన కూరగాయలన్నీ అక్కడే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రే రాజేషు, నేనేమైనా కలగంటున్నానా? మన ఇంట్లో ఈ చెత్త మెట్ల మీద ఇను కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చేరా? ఇవన్నీ నిజమైనవా లేక ప్లాస్టిక్వా అని ఒక టమాటా ముట్టుకొని చూసింది. నిజమైనవే అత్తయ్యగారు. మీరు పనికి రావని పడేసిన వాటర్ బాటిల్స్, పగిలిన బకెట్లలో మట్టి పోసి ఈ మెట్ల వ్యవసాయం చేశాను. మనం తినగా పారేసిన కూరగాయల తొక్కలే వీటికి ఎరువు. మీరు వేలు పోసి కొనే ఆ స్టిక్కర్ల కూరగాయల కంటే ఈ మట్టిలో పండిన కూరగాయల్లో ఉన్న రుచి, ఆరోగ్యం ఇంకెక్కడ దొరక. ఆ మాటకి రామారావు నవ్వుతూ అక్కడికొచ్చి, చూసావా కాంతం, నువ్వు పేద పిల్లాని చిన్న చూపు చూసిన మనకోళ్లే ఈరోజు నీ పరువు కాపాడ్డానికి ఒక తోటని సృష్టించింది. డబ్బులు పెడితే స్టిక్కర్లొస్తాయేమో గాని ఇదిగో ఇట్లాంటి ప్రాణం ఉన్న కూరగాయలు రావు. ఇన్నాళ్ళు ఈ పిల్ల రాత్రిపూట మేల్కొని వీటికి నీళ్లు పోసి ఎంత కష్టపడి పెంచిందో చూడు. సూర్యకాంతానికి ఎక్కడా లేని ఆనందం. అదే సమయంలో తన అహంకారం మీద సిగ్గు కలిగింది. కాములే, నన్ను క్షమించు తల్లి. వ్యవసాయం అంటే మట్టి పేడ అంటూ అసహించుకున్నా. కానీ ఆ మట్టిలోనే సిరి సంపదలున్నాయని నువ్వు ప్రాక్టికల్గా చూపించావు. నీ శ్రమ ముందు నా డబ్బు, నా ఆడంబరం ఏమాత్రం సరిపో. రే రాజేషు, ఇక నిలబడింది చాలు. వెళ్ళి బొట్టలు తీసుకురా, మన కోడలు పండించిన ఈ ఫ్రెష్ కూరగాయలను కోద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం అతిథులు రావటానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. కోమలి ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. వంటగదిలో గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఆ పచ్చని మొక్కల మధ్య డాబా మీదే వంట చేస్తే బావుంటుంది అనుకుంది. ఒక చిన్న మట్టి పొయ్యి తయారు చేసింది. కట్టెలతో మంట వెలిగించింది. ఆ పచ్చని వాతావరణంలో గాలికి ఆకులు కదులుతూ ఉండగా కోమలి వంట మొదలుపెట్టింది. తాజాగా కోసిన వంకాయలతో గుత్తొంకాయ కూర, లేత బెండకాయలతో ఫ్రై, ఎర్రటి టమాటాలతో రోటి పచ్చడి, పచ్చని తోటకూర పప్పు, కట్టెల పొయ్యి మీద ఉడుకుతున్న ఆ కూరల వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. కోమలే, కిచెన్లో ఏసి ఉన్నారానంత ప్రశాంతత ఈ కట్టెల పొయ్యి దగ్గర ఈ మొక్కల మధ్య వస్తుందే. ఈ మట్టి కుండలో వండుతుంటే ఆ వాసనకి నా కడుపు నిండిపోతుంది. కోమలి అత్తగారిలో వచ్చిన మార్పు చూసి ఆనందంగా నవ్వింది. ఇక లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సులోచన, ఆమె స్నేహితులు వచ్చారు. సులోచన హాల్లోకి వస్తూనే వెటకారంగా, ఏంటే సూర్యకాంతం, సిటీలో ఎక్కడా కూరగాయలు లేక జనాలు అల్లాడిపోతున్నారు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఖాళీ అయిపోయింది. నువ్వు భోజనం అన్నావు ఏంటి? ఊరగాయ పచ్చడితో అన్నం పెడతావా ఏంటి? సూర్యకాంతం మాత్రం దర్జాగా నవ్వుతూ, రండి సులోచన గారు, మా ఇంట్లో భోజనం కింద కాదు, పైన ఆకాశం కింద మా కోడలు పెంచిన పచ్చని వనం మధ్యలో ఏర్పాటు చేశా అంటూ వాళ్ళని డాబా మీదకు తీసుకువెళ్ళింది సూర్యకాంతం. అందరూ అరిటాకుల్లో భోజనం చేశారు. కోమలి చేసిన ఆ గుత్తి వంకాయ కూర, టమాటా పచ్చడి తింటుంటే వాళ్లకి మతిపోయింది.
సూర్యకాంతం, నా జీవితంలో ఇంత రుచికరమైన తాజా భోజనం తినలేదనుకో. ఈ కూరగాయలు ఎక్కడి నుంచి తెప్పించావే? దీని వెనకున్న నీ సీక్రెట్ ఏంటి? సిటీ మొత్తం కరువుగా ఉంటే మీ ఇంట్లో మాత్రం ఇంత పచ్చదనం ఎలా వచ్చింది? దీని వెనకున్న సీక్రెట్ నా కోడల కామెలి. మీరు వేలు పోసుకునే సూపర్ మార్కెట్ స్టిక్కర్ కూరగాయలు కాదు ఇయి. మా కోడలు తన స్వచ్ఛమైన చేతులతో, శ్రమతో మా ఇంటి మెట్ల మీద పనికిరాని డబ్బాల్లో పండించిన నిజమైన ఆర్గానిక్ కూరగాయలు. వ్యవసాయం అంటే బజార్లో కొనుక్కోవడం కాదు, మనం మట్టిని మనం ప్రేమించడం అని నా పేద కోడలు నాకు నేర్పించింది. ఆ మాట వినగానే సులోచన సిగ్గుతో తలదించుకుంది. నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ సూర్యకాంతం. ఇన్ని రోజులు నేను నా డబ్బును చూసుకుని విర్రవీగాను, కానీ అసలైన సిరి సంపద ఎలా సృష్టించాలో నీ కోడలను చూసి నేర్చుకోవాలి. రేపటి నుంచి మా ఇంటి మేడ మీద కూడా నేను కుండీల్లో కూరగాయలు పెంచుతాను. రే రాజేషు, ఆ కట్టెలు పోయి అట్టగే ఉంచు. రేపటి నుంచి నా వంట కూడా ఈ ప్రకృతి మధ్యలో నా కోడలు పెంచిన ఈ వనంలోనే చేస్తాను. మా పేద కోడలు మా ఇంటిని పచ్చని స్వర్గంగా మార్చేసింది. ఇక అందరూ ఆ పచ్చని మొక్కల మధ్య నిలబడి ఆనందంగా నవ్వుకున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.